భారత్లో ఎన్నో కోటలు ఉన్నాయి. కానీ వాటిలో కొన్నిటికి మాత్రమే ఈ ప్రపంచమంతా గుర్తింపు ఉంటుంది. మన దేశ చరిత్రను తెలిపే ఎన్నో కోటలు ఉన్నాయి. ఆ కోటలలో ఒకటే జింజీ కోట. దాని జింజీ దుర్గ్ లేదా సెంజీ దుర్గ్ అని కూడా పిలుస్తారు. దీని గురించి అద్భుతమైన విషయమేంటంటే ఈ కోటని 7 కొండలపైన నిర్మించారు. ఈ కోటని ముఖ్యంగా కృష్ణగిరి, చంద్రగిరి, రాజగిరి అనే 3 కొండలపైన నిర్మించారు. మన ఇండియాలో ఉన్న గొప్ప కోటల గురించి మాట్లాడుకుంటే అందులో దీని పేరు ఖచ్చితంగా ఉంటుంది. పుదుచ్చేరిలో ఉన్న ఈ కోటను 9వ శతాబ్దంలో చోళ రాజవంశీకులు నిర్మించారు. ఈ కోట కొండపైన ఉండటం వలన టూరిస్టులు దీన్ని దర్బార్కు వెళ్లడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఈ అద్భుతమైన కోట చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో దీనిని ఆక్రమించడానికి వేరే రాజ్యాల రాజులు 1కి 2 సార్లు ఆలోచించేవారు. ఛత్రపతి శివాజీ కూడా ఈ కోటని గొప్ప కోటగా భావించేవాడు. బ్రిటిష్ వాళ్ళు కూడా దీనిని ఈస్ట్ ట్రాయ్ అని పిలిచేవారు. ఈ కోటని ఆక్రమించడానికి అన్ని రాజ్యాల వారు ప్రయత్నించారు. నిజానికి ఈ కోటని నిర్మించి 18 శతాబ్దాలు ముగిసింది. దీనిని చోళ వంశపు రాజులు నిర్మించారు. దీని చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీనిని 9వ శతాబ్దంలో చోళ రాజవంశీకులు కోటగిరి కొండలపైన నిర్మించారు. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాట్లు దీన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వాళ్లు దీన్ని రాజధాని చేశారు. దాని పేరు సెంజీ అని పెట్టారు. ఈ కోట దూరం నుంచి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఈ కోటను దగ్గరకు వెళ్లి చూస్తే చాలా రహస్యకరంగా అనిపిస్తుంది. ఎంతోమంది రాజులు చాలాసార్లు దీన్ని ఆక్రమించాలని ప్రయత్నించారు. దీనికోసం ఎంతోమంది యుద్ధాలు కూడా చేశారు. ఛత్రపతి శివాజీ కూడా దీన్ని ఆక్రమించాలనుకున్నాడు. ఛత్రపతి శివాజీ ఈ కోట గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకనే అతను ఈ కోట లోపల చాలా సమయం గడిపాడు. కానీ అతనికి ఈ కోట గురించి ఏ విషయం తెలియలేదు. ఇది ఒక రహస్యమైన కోట అని ఛత్రపతి శివాజీ గారు అన్నారు. దీని గురించి కేవలం చోళ వంశీయులకు మాత్రమే తెలుసు. కానీ అప్పటికే చోళ వంశీకులు అందరూ చనిపోయారు. నిజానికి చోళ వంశపు రాజులు వాళ్ల ఆయుధాలని, బంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం కోసం భూగర్భంలో ఒక రహస్యమైన గదిని నిర్మించారు. ఆ రహస్యమైన ప్రదేశానికి ఒక్క ద్వారమే ఉంది. ఆ ద్వారం కూడా కోట పైభాగంలో ఉంది. కాని కోట పైభాగంలో ఎవరికీ ఏ ద్వారం కనిపించలేదు. కాని ఛత్రపతి శివాజీ గారు మాత్రం కోటపైన ఏ రాయి అయితే వర్ణించడానికి పెట్టారో ఆ రాయి నుంచే రహస్యమైన గదికి దారి ఉందని చెప్పాడు. కాని ఆ ద్వారం ఎలా తెరుచుకుంటుందో, అసలు ఎటువైపు నుంచి తెరుచుకుంటుందో ఎవరికీ తెలియదు. నిజానికి శివాజీకి డబ్బు కానీ నిధి కానీ అవసరం లేదు. అందుకనే అతను ధనాన్ని, ఖజానాన్ని వెతకలేదు. అసలు ఖజానాన్ని వెతికే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం శివాజీ ఆ కోట గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు. మొఘలులు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు కూడా వాళ్లు ఆ రహస్యమైన గదిని వెతకడానికి చాలా ప్రయత్నించారు. కానీ వాళ్లకు కూడా ఆ రహస్యమైన గది జాడ దొరకలేదు. ఈ కోటలో ఎన్నో రహస్యమైన సొరంగాలు, రహస్యమైన దారులు ఉన్నాయి. వాటి సాయంతోనే చోళరాజులు ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి వెళ్తారు. ఖజానాన్ని వెతకడం కోసం మొఘలులు ఎంతోమంది సైనికులను పంపించారు. వాళ్లలో చాలామంది చనిపోయారు. వాళ్లకి ఎప్పటికీ ఖజానా దొరకకపోవడంతో గన్ పౌడర్తో కోటను పేల్చాలని అనుకున్నారు. దానికోసం వాళ్లు ఈ కోట చుట్టూ గన్ పౌడర్ని వేశారు. కానీ ఆ గన్ పౌడర్ని పేల్చిన తర్వాత కూడా ఈ కోటకి ఏమీ కాలేదు. మొఘలులు దీనిని ధ్వంసం చేయడానికి సాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఈ కోటని కొద్దిగా కూడా ధ్వంసం చేయలేకపోయారు. దీని తర్వాత వాళ్లు ఈ కోటలో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయినా కూడా వాళ్లకి ఏమీ దొరకలేదు. ఫ్రెండ్స్, చోళ వంశపు రాజులు కోటలోని గోడలపైన హిందూ దేవతల, దేవుళ్ల విగ్రహాలను చెక్కించారు. మొఘలులు వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అయినా కూడా మీకు ఈరోజు కోటలో దుర్గాదేవి, శివుడు, కృష్ణుడి విగ్రహాలు కనిపిస్తాయి. మొఘలుల ఆఖరి చక్రవర్తి బహదూర్ షా మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ కోట గురించి బ్రిటిష్ వాళ్లకు తెలిసింది. బ్రిటిష్ వాళ్ళు మొఘలులపైన దాడి చేసి ఈ కోటని ఆక్రమించుకున్నారు. వాళ్ల సైనికులతో ఈ కోటలో ఖజానా కోసం వెతికించారు. కానీ వాళ్లకు కూడా ఈ కోటలో దాగి ఉన్న ఖజానా ఏం దొరకలేదు. కోటలో దాగి ఉన్న నిధిని వెతకడం కోసం బ్రిటిష్ వాళ్లు సైనికులని కొన్ని టీములుగా విభజించారు. దాదాపు 6 నెలల వరకు కోటలో ఉన్న నిధి కోసం వెతికించారు. అయినా కూడా వాళ్లకి ఏం దొరకలేదు. బ్రిటిష్ వాళ్ళప్పుడు బ్రిటన్ నుంచి కొన్ని మిషన్లు కూడా తెప్పించారు. ఆ మిషన్ల సాయంతో భూమి లోపల ఖజానా ఎక్కడుందో తెలుస్తుంది. కానీ ఈ మిషన్లు కోట దగ్గరికి తీసుకెళ్లగానే వాటిలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఓటమిని అంగీకరించి బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ కోటను చాలా పొగిడారు.
వాళ్ళు తమ జీవితంలో ఇలాంటి కోటను చూడలేదని చెప్పారు. ఈ ప్రపంచంలో మళ్లీ ఇలాంటి కోటను ఎవరూ నిర్మించలేరని చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కోటలోని భూగర్భ ప్రదేశం గురించి తెలుసుకుందాం. రహస్యమైన గది నిజంగానే ఉంది. అందులో ఎంత ఖజానా ఉందంటే దాని సాయంతో మన భారతదేశంలో పేదరికం పూర్తిగా దూరమవుతుంది. ఆ రహస్యమైన మార్గం ఒక సొరంగం నుంచి ఉంటుంది. దాని గురించి సరిగ్గా ఎవరికీ తెలియదు. దాని గురించి తెలుసుకోవడం కోసం ఇప్పటికీ రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఆర్కియాలజిస్టులు ఈ కోటలో ఒక రహస్యమైన సొరంగాన్ని కనిపెట్టారు. ఈ సొరంగంలో మీరు సరిగ్గా వెళ్తే కోట బయటకు చేరుకుంటారు. కానీ మీరు సొరంగంలో ఇంకోవైపుకు ప్రయాణిస్తే అది మిమ్మల్ని నిధి ఉన్న చోటికి చేరుస్తుంది. అక్కడే నిజమైన ఖజానా దాగి ఉంది. కానీ అది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఈ కోటను చూడడానికి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. చాలా ఎత్తులో ఉండడం వలన ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది ఫస్ట్ చాయిస్ అవుతుంది. వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ప్రతి కాలంలో టూరిస్టులు ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి వస్తున్నారు. ఈ కోటలో ఉన్న వ్యక్తులు బయట జరిగే దాడుల నుంచి సురక్షితంగా ఉంటారు. సైంటిస్టులు కూడా ఈ మాటను అంగీకరిస్తున్నారు. ఈ కోటను సరిగ్గా అలానే నిర్మించారు. అందుకని ఈ కోటను చూడడానికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తున్నారు. ఈ కోటపైన మొఘలులు, మరాఠాలు, డెక్కన్ సుల్తాన్లు, బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎంతోమంది దాడి చేశారు. 1677 బీసీలో మరాఠా సామ్రాజ్యపు సంస్థాపకుడు శివాజీ చేసిన దాడి చాలా భయంకరమైనది. దీని గొప్పతనాన్ని తెలుసుకుని శివాజీ 8 సంవత్సరాల పాటు ఈ కోటని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఆఖరికి 1684లో చక్రవర్తి శివాజీ ఈ కోటలోకి ప్రవేశించాడు. తన కొడుకును ఈ కోటకి గవర్నర్ని చేశాడు. ఫ్రెండ్స్, జింజికోట వాస్తుకళ చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న కళాఖండాలు దీని గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఈ కోట దాదాపు 11 కిలోమీటర్లలో ఉంటుంది. దీని గోడలు దాదాపు 13 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఈ కోటలో 7 ద్వారాలున్నాయి. ప్రతి ద్వారానికి ప్రత్యేక పేరు, ప్రత్యేక డిజైన్ ఉంటుంది. ముఖ్య కోట రాజగిరి కొండలపైన ఉంటుంది. 800 మీటర్ల ఎత్తులో అన్నిటికంటే పెద్దగా ఉన్న ఈ రాజగిరి కొండపైనే కోట ఉంటుంది. ఇది కోటలో చాలా పురాతన భాగం. ఇందులో ఎన్నో ప్రత్యేక ప్రదేశాలున్నాయి. కళ్యాణ మహల్, రంగనాథుడి మందిరం, కమలాకిని మందిరం, అన్నబండార్, ఒక సరస్సుతో పాటు ఆడియన్స్ హాల్, జైల్ లాంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఈ కోటలో ఒక వాచ్ టవర్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఈ పూర్తి కోటని, చుట్టుపక్కల దృశ్యాన్ని క్లియర్గా చూడవచ్చు. కోటలో రెండో భాగం కృష్ణగిరి కొండలపైన ఉంటుంది. 700 మీటర్ల ఎత్తులో రాజగిరి కొండ ముందు ఈ కోట ఉంటుంది. ఇది కోటలో అన్నిటికంటే నూతన భాగం, అన్నిటికంటే చిన్న భాగం. 17వ శతాబ్దంలో నాయకులు దీన్ని నిర్మించారు. ఇందులో కూడా ఎన్నో కట్టడాలు ఉన్నాయి. ఇందులో కృష్ణగిరి మందిరం, అన్నబండారం, సరస్సుతో పాటు ఇక్కడొక ఫిరంగి కూడా ఉంది. దాని సాయంతోనే చోళులు శత్రువులపైన దాడి చేసేవారు. ఈ కోట యొక్క మూడో భాగం చంద్రయాన్ దుర్గ. ఇది 600 మీటర్ల ఎత్తులో రాజగిరి కొండకి ఉత్తర దిక్కున ఉంటుంది. ఇది కోటలో చాలా విచిత్రమైన భాగం. ఇప్పటి వరకు ఇక్కడికి చాలా తక్కువ మంది మాత్రమే వెళ్లగలిగారు. దీని కూడా 17వ శతాబ్దంలో నాయకులు నిర్మించారు. ఇందులో కూడా కొన్ని కట్టడాలున్నాయి. ఇందులో చంద్రమౌళేశ్వరం మందిరం, అన్నబండారం, సరస్సు కూడా ఉంది. ఇందులో ఒక రహస్యమైన సొరంగం కూడా ఉంటుంది. దానిని అత్యవసర సమయంలో కోట నుంచి తప్పించుకోవడానికి నిర్మించారు. కోటకి బయట కూడా ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలున్నాయి. అందులో రాజగిరి కోట, కళ్యాణ మహల్, రంగనాథ మందిరం, వెంకటరమణ మందిరం, సీతాపూర్ జాన్మాట్, తిరువన్నమలై మందిరం, అరుణాచలేశ్వర మందిరం కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ కోటను చూడడానికి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రదేశాలన్నిటినీ చూడండి. ఇందులో ఉన్న వాచ్ టవర్, సొరంగాలలో ఎన్నో రహస్యమైన విషయాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం కోసం చాలామంది సైంటిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నాగదేవి కమలక్కని ఈ కోటనే రక్షిస్తుందని చెప్తుంటారు. దానితో పాటు ఈ కోటలో ఛత్రపతి శివాజీ కొడుకు రాజారాము ఆత్మ తిరుగుతూ ఉందని ఒక రూమర్ వినిపిస్తూ ఉంటుంది. అతను కోటను రక్షిస్తున్నాడని ఇక్కడి స్థానికులు చెప్తుంటారు. ఫ్రెండ్స్, ఇదే భారత్లో ఉన్న రహస్యమైన కోట. ఇందులో ఉన్న మిస్టరీలను సైంటిస్టులు ఇప్పటికీ ఛేదించలేకపోతున్నారు.